గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం అండి. మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 నుంచి అయితే మనం సొంతంగా అంటే మనం ఇక్కడ కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్ వారిది కాకుండా విడిగా అంటే నేను ఎప్పటినుంచో మన స్టూడెంట్స్‌కైతే ఏదో ఒకటి సహాయం అనేది చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటూ ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా నేనుగా అంటే నా సొంతంగా ఏమీ చేయలేకపోయానండి. అయితే ఇప్పుడు ఎప్పటినుంచో అంటే ఈ మధ్య కాలంలో ఏదో స్టూడెంట్స్ చేసిన సహాయం వల్ల ప్లస్ నేను కూడా 500, రూ. 1000 అలా నా సాలరీలోంచి రూ. 2000 అయితే ప్రెజెంటు మామూలుగా మనం ఎప్పుడో ట్రస్ట్ స్టార్ట్ చేసాము. అది ఒక చిన్న స్టూడెంట్స్ ఫండింగ్ బ్యాంక్‌లా పెట్టి ఏదో ఆటిల్లో వచ్చిన డబ్బులతో మనం స్టూడెంట్లకి ఏమన్నా చిన్న మాడ్యూల్స్ ఆళ్ళకి అవసరమయ్యేయన్నీ చేసివ్వడం జరుగుతుంది అలా. ఇప్పుడేంటంటే అందరికీ వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌స్టిట్యూట్స్. అంటే కష్టపడదామన్న ఆలోచనతోనే అందరూ కూడా ఏదో ఒకటి చేద్దాం. జీవితంలో ఏదో ఒకటి మనం చదువుకున్నాం సరిగ్గా అందులో సస్టైన్ అవ్వలేకపోయామని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఏదో ఈ టెక్నికల్ కోర్సెస్ అనేది నేర్చుకుంటున్నారు స్టూడెంట్స్. చదువుకుని కూడా అందరూ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎఫ్‌సీఏలు చదివి కొంతమంది 10థ్, ఇంటరు ఇలా తక్కువ చదువున్న వాళ్ళు, ఎక్కువ చదువున్న వాళ్ళు. ఎక్కువ చదువున్న వాళ్ళకి సరైన ఉపాధి లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కాదు. అందులో మంచి మార్క్స్ అయితే రాక, లేకపోతే మంచి జాబ్స్ రాక ఇలా ఇబ్బంది పడుతూ ఉండి, సరే ఎక్కడన్నా టెక్నికల్‌గా కోర్సులు నేర్చుకుందామంటే సరైన ఇన్‌స్టిట్యూట్లు లేవు. అందరూ కూడా డబ్బు కోసమే ఇన్‌స్టిట్యూట్స్ పెట్టడం. వాళ్ళేదో తీరా మనం అసలే అరకొర మనీతో ఏదో తిప్పలు పడి పోజేసుకుని ఆ డబ్బులు తీసుకెళ్తే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మనకి ఎలాంటి సరైన కోర్సులు దాని గురించి పూర్తిగా ప్రాక్టికల్స్ నేర్పకపోవడం. వాళ్ళు సరే ఏదో ప్రొజెక్టర్ల మీద ఆటి మీద ఈటి మీద ఏసి చూపిచ్చేసి నామకాక ఏదో ఒక సర్టిఫికేటు, ఏదో ఒక బుక్కు ఇలా చేతిలో పెట్టి పంపించేయడం. వీళ్ళకేంటంటే ఆ వర్క్ రాక ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఈ ఇన్‌స్టిట్యూట్ అలా వలస పక్షుల్లాగా తిరిగి అలసిపోయి చివరాఖరికి ఆళ్ళు ఏం చేయాలో అర్థం గాక వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది. దానికి రకరకాల ఇష్యూస్ అంటే మనం ఇన్‌స్టిట్యూట్‌లని అనలేము. వాళ్ళేంటంటే మరి పరిస్థితుల ప్రభావం ప్లస్ ఏంటంటే డబ్బులు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మందెక్కువైతే మజ్జిగ పలసనవుద్దని ఒక సామెత ఉంది. అలాగే ఏంటంటే జనాలు ఎక్కువైతే వాళ్ళు కూడా ఎలాంటి సహాయం చేయలేరు. ఎందుకంటే అదే తక్కువ పెట్టుకుంటే వాళ్ళు సస్టైన్ చేయలేరు ఆ ఇన్‌స్టిట్యూట్‌ని. ఇప్పుడు ఓ 10, 15 మందిని పెట్టుకున్నారనుకోండి. ఒక్కొక్కళ్ళకి సింపుల్‌గా ఒక 5,000, 6,000 తీసుకుంటే వాళ్ళు ఏదో ఆ ఇన్‌స్టిట్యూట్‌ని ఫ్యాకల్టీ సాలరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకే భారంగానే మారిపోయిద్ది. ఆళ్ళు కోట్లు ఏమి సంపాదించలేరు ఫ్రెండ్స్. మామూలుగా ఆళ్ళేంటంటే ఏదో అలా దాన్ని సస్టైన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ డబ్బులు పెడితేనేమో స్టూడెంట్స్ రారు. అందుకే తక్కువ డబ్బులు పెట్టి మనుషుల్ని పెంచుకుంటారు. ఒకవేళ ఎక్కువ డబ్బులు పెట్టి మనుషుల్ని తగ్గిస్తే వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు ఏంటంటే సస్టైన్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. స్టూడెంట్స్ రారనమాట. ఎందుకంటే వీళ్ళు అంత పెట్టుకోలేరు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతూ స్టూడెంట్స్ ప్లస్ టెక్నికల్ వర్క్‌లు నేర్చుకునే వాళ్ళు నానా రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని నేను ఎప్పటినుంచో ఇలా చిన్న ఫండింగ్ బ్యాంక్ అనేది పెట్టి ఇప్పటి వరకు దాదాపు ఆ ఫండింగ్ బ్యాంక్ పెట్టి దాదాపు ఒక 2½ ఇయర్స్, 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఏదో వచ్చిన కొంచెం మొత్తాలు అంటే నేర్చుకున్న స్టూడెంట్స్ సహాయం చేసిన డబ్బులు ప్లస్ ఏంటంటే నా సాలరీలోంచి ఇదివరకి స్టార్టింగ్ నేను దానికి రూ. 500 ఇచ్చేవాడిని. తర్వాత రూ. 1000, తర్వాత 2000 దాకా అప్పుడు నెల నా సాలరీలోంచి రూ. 2000 అయితే దాంట్లో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ కూడా 500, 500, 1000 అలా ఇచ్చిన డబ్బులతో అలా మొత్తానికి మనమైతే స్టార్ట్ చేసింది ఇప్పుడు మంచి సఫలీకృతంగా మారింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నూతన సంవత్సర సందర్భంగా ఏంటంటే మా తాతయ్య గారు ఫ్రెండ్స్ ఆ ఫోటోలో కనిపించే ఆయన మా నాన్నగారు అనమాట. ఆయన 20 సంవత్సరాలు తపస్సు చేసి ఏదో టెంపుల్ శివాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఆయన పరమపదించారనమాట. అప్పుడు తర్వాత ఇప్పుడు నాకు దాన్ని పెట్టిన ఏదైతే మనం ఒక ఫండింగ్ బ్యాంక్, స్టూడెంట్స్ ఫండింగ్ బ్యాంక్ అనే దాన్ని ఇప్పుడేంటంటే నేను ఏదో మన వాళ్ళందరూ కాస్త ఆ డబ్బులు ఎలా ఉంటున్నాయి, అవి టూర్‌లు వెళ్దాం అది ఇది అని అన్నారు. ఇలా కాకుండా ఎవరికైనా మన వంతు మనం సహాయం చేద్దామని
అనుకోవడం జరిగింది. మొన్న ఈ మధ్య రీసెంట్‌గా ఒక 2, 3 నెలల క్రితం అసలు భోజనానికి ఏదన్నా ఒక రూమ్ ఒకటి ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చిన స్టూడెంట్స్‌కి మన వంతు హెల్ప్ అవుతుందని భావించి దానికైతే బాగా నేను కృషి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లక్కీగా ఏంటంటే భోజనం పెద్ద ఇబ్బంది లేకుండా మారిపోయింది. ఎందుకంటే రూ. 200కే రూము ప్లస్ భోజనం అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక హాస్టల్ మన స్టూడెంట్స్ అయితే నాకు చెప్పారు అమ్మ హాస్టల్ అని. దాంట్లో పర్వాలేదు మన స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ ఉండి భోజనానికి రూ. 200 అంటే పర్లేదు. ఎందుకంటే వీళ్ళు వండుకుని ఇవన్నీ చేయకుండా నాకైతే ఈ మధ్య రీసెంట్‌గా అదైతే తెలియడం జరిగింది. అది మన లబ్బిపేట బ్రాంచ్ దగ్గరలో ఉన్న హాస్టల్ అనమాట. అయితే ఇప్పుడు నేను సరే దీనికన్నా ఇక ఇప్పుడు మనం ఆ రూము, ఆ ఆలోచన అయితే వదిలేసాను. ఎందుకంటే అవకాశం అయితే బానే ఉంది కాబట్టి, ఇలా మనం స్టూడెంట్స్‌కి మనీ పరంగా సహాయం చేస్తే వాళ్ళే ఆళ్ళు అక్కడ భోజనం చేయడానికి ఈటికి కొంతైతే మన తరపున ఇలా సూర్యతేజ ట్రస్ట్ అనేది మనం జనవరి న్యూ ఇయర్ సందర్భంగా 1 తారీఖు నుంచి అయితే ఈ ట్రస్ట్‌ను ప్రారంభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రస్ట్ ఏంటంటే మా స్టూడెంట్స్ గానీ ఎవరైనా ఈ ట్రస్ట్‌కి ఒక్క రూపాయి నుంచి అంటే రూపాయి అయినా సహాయం చేయొచ్చు ఫ్రెండ్స్. మామూలుగా రూ. 1 అయినా సహాయం చేయండి. ఒక్క రూపాయి నుంచి మీ ఇష్టం అనమాట. మీరు నా స్టూడెంట్స్‌గా నా దగ్గర నేర్చుకున్న ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఫ్రెండ్స్ మీరు రూ. 100 సంపాదిస్తే దాంట్లో రూ. 10 సహాయం చేయండి. లేదా ఒక్క రూపాయి అన్నా సాయం చేయండి. అంటే మీరు రూ. 100 సంపాదించారు. దాంట్లో ఒక్క రూపాయి అన్నా సాయం చేయండి ఫ్రెండ్స్. అంతకన్నా మీ నుంచి నేనేం కోరుకోవట్లేదు. ఇలా చేస్తే ఆ రూపాయే పోజేసి ఆ తర్వాత నేను కూడా నెల నెల నా శాలరీలోంచి కూడా ఒక రూ. 2000 అయితే నేను ఎప్పటినుంచో సాయం చేస్తున్నాను. మీరు కూడా అలాగే సాయం చేయండి. మనం ఆ సాయం చేసిన ఆ డబ్బులన్నీ మంత్లీ ఈ ట్రైనింగ్ అయ్యే వాళ్ళ ఆర్థికంగా మనం కొద్దిగా మన వంతు మనం ఎవడో వస్తాడు, ఎవడో చేస్తాడు అనే కంటే మన వంతు మనం ఏం చేయగలమో అదైతే చెయ్యాలి అనిపించింది ఫ్రెండ్స్. అందుకే కొత్త సంవత్సరం 2025 మనకి అంటే 2025 చాలా లక్కీ నెంబర్ ఫ్రెండ్స్. ఎందుకంటే టోటల్ 9 ఫ్రెండ్స్. టోటల్ 9 అంటే 9 అనేది చాలా లక్కీ అనమాట. ఈ 9 వచ్చిన శుభ సందర్భంగా మనం కూడా ఇదే టయాన్ని స్టార్ట్ చేయడం నాకు కూడా ఆలోచించుకుంటే చాలా బాగా నచ్చింది. అందుకే జనవరి 1 తారీఖు నుంచి అందరికీ అంటే వీలైనంత వరకు ఉన్న డబ్బుల్ని ప్రతి నెల కూడా ఆ స్టూడెంట్స్‌కి ఎంత డబ్బులుంటే అంత డబ్బులు వారికైతే సహాయం చేసి, వారికి ఆ సహాయం అనేది మన వంతు మనం చేద్దాం ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎవరెవరికి సహాయం చేసినా వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మన వ్యూవర్స్‌కి అయితే అందించడం జరుగుతుంది. నా వంతు నేను ప్రయత్నం ఫ్రెండ్స్ ఎంతో కొంత మన వంతు అంటే ఇప్పుడు ప్రెజెంట్ మంత్లీ వచ్చి మనకి నేనిచ్చే డబ్బులతో ప్లస్ మన స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో ఒక 5000 దాకా ఇప్పుడు రావడం జరుగుతుంది. అదేంటంటే ఒక 10,000 ఒక 10, 15,000 అలా వస్తే కాస్త వీళ్ళకేంటంటే కనీసం వాళ్ళ భోజనానికి అంటే ఆహారానికి మనం అంటూ సాయం చేయగలిగితే మిగతాయి వాళ్ళు ఏదో రకంగా కష్టపడి ఆ ట్రైనింగ్స్ అయితే పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనీసం భోజనానికైనా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే భోజనానికి మన వంతు మనం మన స్టూడెంట్స్‌కి సహాయం పొందిన వాళ్ళు తర్వాత సహాయం అంటే ఇప్పుడు సహాయం పొందారు. తర్వాత వర్క్ చేసుకుని వాళ్ళే మళ్ళీ సహాయం చేస్తారు. ఇలా ఇది రొటీన్‌గా నేనున్నా ఎళ్ళిపోయినా అది రొటీన్‌గా మారి కాస్త ఏదో మన ఫీల్డ్‌లో అన్నా కనీసం అన్నీ మనం ఇచ్చేయలేము. మన వరకు మనం మన చేతనైన సహాయం మనం చేద్దామని నేను ఇదైతే రేపు జనవరి 1 న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా దీనికి కోఆపరేషన్ చేసి నాకు అందరూ సాయం చేయండి. ప్లస్ మీరు ఒక్క రూపాయి అయినా నేను సంతోషంగా తీసుకుంటా ఫ్రెండ్స్. రూ. 1 అయినా సరే పర్లేదు. మీరు నా నెంబర్ పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి మీరు ఒక్క రూపాయి అయినా పంపించండి ఫ్రెండ్స్ చాలు. అంతకు మించి తలకో రూపాయి ఫ్రెండ్స్. ఎందుకంటే తలకో చెయ్యేస్తే ఇదైతే గనక మనం అందరికీ సహాయం చేస్తాము. వాళ్ళు కూడా మళ్ళీ వర్క్ నేర్చుకుని వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకుంటూ వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఇలా ఇది ఒక చైన్ లాగా అలా నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఒక 1000 మంది అయితే రూపాయి ఇచ్చినా రూ. 1000 అలా మనకి ఏంటంటే ఇలా పెరుగుతూ పోతే కొంత చాలా
ఎవ్వరు మనకెవడో వచ్చి చెయ్యక్కర్లేదు ఫ్రెండ్స్. మనమే అందరికీ మనకు మనం సాయం చేసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి సాయం చేస్తే చాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అందరూ కూడా గమనించి మీరు రూ. 100 సంపాదిస్తే రూ. 10 చేయండి ఫ్రెండ్స్. లేకపోతే 10 చేయలేకపోతే రూ. 1 అన్నా చేయండి. ఇలా చేస్తూ ఉంటే మనం అందరికీ సహాయకులం అవుతాం. అలాగే మీ చేత్తో మీరు అందరికీ కూడా అన్నదానం చేసినట్టే ఫ్రెండ్స్. మనం గుళ్ళో గోపురాలు ఆ దేవుడు ఉన్నాడో లేడో మనకైతే తెలీదు. మనమైతే మనిషికి మనిషి సాయం చేసుకోవడమే దైవత్వం ఫ్రెండ్స్. భగవంతుడు ఉన్నాడో లేడో లేతే ఎవరికీ ఇంతవరకు ఏదో మనకదైతే ఆ విషయాలన్నీ తెలియవు కాబట్టి కనీసం మనిషికి మనిషి సాయం చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.